ఏం లేదు. ఇక్కడ ఏదైనా కాంట్రాక్టులు అని చెప్పాలి. ఈ బడ్జెట్‌ని తీసుకుపోయి కాంట్రాక్ట్ రూపంలో మలవాలి. ఆ కమిషన్‌లు తీసుకుపోయి ఢిల్లీలో ఇయ్యాలి. ఫారెన్‌లో పెట్టుబడులు పెట్టుకోవాలి. ఇదే. హ్మ్. అంటే ఏ రాష్ట్రంలో గాని ఒక ముఖ్యమంత్రి తమ్ముడు అయితే మాత్రాన ప్రోటోకాల్ వస్తదా ఆయనకు? హ్మ్. క్యాబినెట్ మినిస్టర్ కూడా లేదు. ఒక సెంట్రల్ మినిస్టర్‌కి ఉన్నట్టు ప్రోటోకాల్ పెడతాలు. ఆయన పోతాంటే కలెక్టర్లు నమస్తే పెడతాలు. అంటే ఇది ప్రజాస్వామ్యమా? రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం మీరు చూసి ఓర్వలేకపోతున్నారేమో మీరు. అట్లా ఓర్వలేకపోవడంది ఒక కలెక్టరు రాజ్యాంగబద్ధంగా పదవి చేపట్టే కలెక్టరు ఏ ప్రోటోకాల్ లేని ప్రజాప్రతినిధి గాని, ఎవరికి గాని ఎందుకు సెల్యూట్ కొట్టాలి? ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కాదా? రాజ్యానికి వ్యతిరేకం కాదా? హ్మ్. ఇదా పరిపాలన? హ్మ్. అంటే మీ కుటుంబంలో మీ భార్యకు, మీ తమ్ముళ్ళకు, మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి, మీ లాస్ట్‌కు మీ వాచ్‌మెన్‌కి కూడా ప్రోటోకాల్ ఇస్తావా నువ్వు? హ్మ్. ఇదా నువ్వు రాజ్యం ఏలేది? నువ్వు పోయి ప్రజలకు సమస్యలు ఏమున్నాయి? ప్రజల పక్షాన నువ్వు ఫైట్ చేయాలి గానీ, ఈ దొంగ హామీలు చెప్పినవు, అది ఒక్కటి కూడా నెరవేర్స్తలేవు. ఇయాల మళ్ళా గ్రామ సభలల్లా ఒక్క గ్రామ సభ అన్న క్లియర్‌గా నడిచిందా? ప్రతి కాడ గొడవలే. ఎందుకు? ప్రజలు ప్రశ్నిస్తాలు. ఆ వ్యతిరేకతను ఎట్లా హ్యాండిల్ చేయాలో చేయక, ప్రజల నుంచి వచ్చే ఆ ప్రశ్నలను ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియక, ఇయాల ఎవరైతే అడుగుతారో ఆ జర్నలిస్టులను కూడా అరెస్ట్ చేసి, వాళ్ళ తల్లిదండ్రులను కూడా బెదిరిస్తాలు. జర్నలిస్టులను అరెస్ట్ చేసి 14, 15 రోజులు రిమాండ్ పంపించి, వాళ్ళని మానసికంగా వేధిస్తే వాళ్ళ కుటుంబాలు విలవిల్లాడిపోతాన్నాయి. ఇలా వరంగల్ వర్ధనపేటకు సంబంధించిన ఒక రాజు అనే ఆర్జీటీవీ గిరిజన జర్నలిస్టును కూడా అరెస్ట్ చేసి సంక్రాంతి సెలవులలో 14 రోజులు రిమాండ్ పంపి విపరీతంగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. వైఆర్‌టీపీ రంజిత్ రెడ్డిని కూడా విపరీతంగా ఆహ్, వ ఇబ్బంది పెట్టిన పరిస్థితి. వాళ్ళ నాన్నకు కూడా ఈ రీసెంట్‌గా ఫోన్ చేసి బెదిరిస్తా ఉన్నారట. అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఒక 4 స్తంభాలలో ఒక స్తంభం అయినట్టు జర్నలిస్టులకే రక్షణ లేకపోతే ప్రజలకేం రక్షణ ఉంటది? ప్రజా పరిపాలన నువ్వు ఎట్లా చేస్తావు? ఇంత దుర్మార్గంగా చేసే రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా ఈ ప్రజలు బుద్ధి చెప్తారు. ఇప్పుడు వాళ్ళకసలు ప్రజలల్లో పోవడానికి కూడా వాళ్ళకు కనీసం ధైర్యం లేకుండా పోయింది.